అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే ఈ రాజకీయ నాయకులు కొంతమంది, నేను ఆల్రెడీ కొంతమందిని తీసుకొచ్చిన ఎగ్జాంపుల్కి, వాళ్ళ లైఫ్ ఎలా జిల్జిల్ జగా జగా అయింది, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది మనం అది కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. జగన్ను నమ్ముకుంటే జైలే. రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైనా సరే. సాయిరెడ్డి 16 నెలలు జైల్లో చెప్పుకుంటూ తిన్నాడు మా జగన్ రెడ్డితో పాటు. తర్వాత మోపిదేవి వెంకటరమణ గారు కూడా జైలుకి పోయాడు. పాపం ఆయనకు ఇప్పుడు మెలకు వచ్చింది, ఆ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. బీపీ ఆచార్య శ్రీలక్ష్మి సివిల్స్లో, అంటే ఐఏఎస్ టాపర్ అటెండ్ ఆవిడ, భారతదేశంలోనే నెంబర్ 1 ర్యాంక్. అలాంటి ఆవిడ కూడా జైలుకి పోయింది జగన్ అన్న నమ్ముకుని. అయ్యా ఇక ఇప్పుడు 3 ఐపీఎస్లు అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారట. ఇక్కడ 5 సంవత్సరాల సావాసం జగన్ రెడ్డితోటి అయిపోయారు పూర్తిగా. అంటే ముందు చంద్రముఖిలా నాట్యం చేసింది, చంద్రముఖిలా పాట పాడింది, పూర్తిగా చంద్రముఖిలో మారిపోయింది. ఇలా పూర్తిగా జగన్ రెడ్డిలో మారిపోయారు వీళ్ళందరూ. మారిపోయి మొత్తం జీవితం, కెరీర్ మొత్తం సంకనాకి బ్రష్ పట్టించేసుకున్నారు. ఇప్పుడు కేసు నడుతుందా నడదా, వీళ్ళు ఎక్కడికో వెళ్ళారట, చేస్తారు, ఎంత పక్కన పెడితే ప్రతిరోజు పేపర్లో హెడ్లైన్స్ ఆడపిల్లని వేధించిన ఐపీఎస్లు. అంతకు మించిన శిక్ష ఏంటండి ఇంకళ్ళకి? ఇప్పుడు దాకా హీరోలు, ఆ విశాల్ గున్ని అయితే అలా నడుచుకుంటూ వెళ్తుంటే హీరోయిక్ ఇమేజ్ ఉండేది ఆయనకి. ఎక్కడుంది ఇప్పుడు? వీళ్ళతో పాటు ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. ఒకసారి మీరు ఈ ఫోటో చూడండి. పైన చంద్రబాబు నాయుడు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా కనిపిస్తుందండి. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారని, పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన గాజువాక ఎమ్మెల్యే గారు. ఒక సాధారణమైన, ఒక మంచి, ఒక హుందా కలిగిన ఒక నాయకుడు ఆయన్ని తీసుకొచ్చి 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే సామాన్యులు కూడా అసామాన్య పరిస్థితులకు వెళ్ళడానికి ఉదాహరణ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న విజయసాయి రెడ్డి, సజ్జల రెడ్డి ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు ఎక్కడున్నారో పోలీసులు ఎదుగుతున్నారు వాళ్ళ కోసం. 5 సంవత్సరాలు జగన్ రెడ్డితో ఉన్న పాపానికి పోలీసులు ఎక్కడున్నారని ఎదుగుతున్నారు. వీళ్ళని పరారీలో ఉన్నారు. జగన్ను నమ్మితే బతుకులు ఎలా బస్టాండ్ అయిపోతాయో, చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే బ్రతుకులు ఎలా ఆనందమయం అవుతాయో, వెలుగు జిలుగులు వస్తాయి అనేది ఇంతకన్నా గొప్పగా మనం ఏం ఉదాహరణ చెప్పక్కర్లేదండి. ఈ రెండో ఎగ్జాంపుల్ రామ్మోహన్ నాయుడు. నిన్నే చెప్పాను ఆయన కోసం. ఆయన ఒక ఎంపీ అయిన తర్వాత ఆయనకి కేంద్ర మంత్రి పదవి అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దొరికింది. దాని తర్వాత ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా, అంటే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయాడు. 37 సంవత్సరాల కుర్రోడు. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే 37 సంవత్సరాల కుర్రోడు ఈ రోజున అంతర్జాతీయ నాయకుడిగా, ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగాడు. మరి అదే జగన్ రెడ్డిని నమ్ముకున్నారు ఇక 2 యువకులు. ఒకడు అవినాష్ రెడ్డి, 2 నందిగాం సురేష్. నందిగాం సురేష్ ఇప్పుడు జైల్లో ఓసలు లెక్కెడుతున్నాడు. అవినాష్ రెడ్డి ఆల్రెడీ జైలుకి వెళ్ళిపోవలసినోడే. ఓకే, మనోడు ఏదో పెద్ద ప్యాకేజీలు ఇచ్చో ఏదో మొత్తానికి అతన్ని అరెస్ట్ అవనివ్వకుండా అయితే ఆపాడు. కానీ మర్డర్ కేసులో ముద్దాయి అతను. ఆ మర్డర్ కేసులో అతను ముద్దాయి అవడానికి కారణం కూడా జగన్ రెడ్డి గారని పబ్లిక్ టాక్. ఈయన ఎంపీఏ రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళు ఎంపీలే. వీళ్ళిద్దరు బతుకు ఎలా ఉంది, ఈయన బతుకు ఎలా ఉంది ఒకసారి ఆలోచించి చూడండి. ఎవరు నాయకుడు, ఎవరు క్రిమినల్ అనేది ఇలా అర్థమైపోతుంది. ఆ తర్వాత వంగలపూడి అనిత గారికి రోజా గారికి అసలు పడేది కాదు. అప్పుడు రోజా గారు నోటుకు వచ్చినట్టు వాగేది వంగలపూడి అనిత గారిని. ఇలాగని కాదు, నోటుకి ఏదొస్తే అది వల్గర్ లాంగ్వేజ్. తెలుసు కదా ఆవిడ నోటితో ఎలా ఉంటుందో. అంత వల్గర్ లాంగ్వేజ్ తోటి వంగలపూడి అనిత గారిని డీఫేమ్ చేసి చివరికి ఎక్కడ దాకా తెచ్చిందంటే ఆవిడ ఈ రాష్ట్రానికి హోంమంత్రి అయిపోయే స్థాయికి తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని వంగలపూడి అనిత గారు ఈ రాష్ట్రానికి హోంమంత్రి అయితే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న రోజా గారు ఎక్కడ వారిపోలో తెలియని పరిస్థితి. ఎన్ని కేసులు చుట్టుకుంటాయో తెలీదు. మొన్న పాప ఎట్లే పారిపోయి కొన్ని రోజులు తలదాచుకుంది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. వైసీపీ మీటింగ్లో కానీ ప్రెస్ మీట్లో కూడా కనపడతలేదు. బోల్డ్ అని కేసులు చుట్టుముట్టు రెడీగా ఉన్నాయి. అంతెందుకు, రుషికొండ కేసే ఆవిడ మినిమం ఒక 5-6 సంవత్సరాలు జైల్లో పెడుతుంది. రుషికొండలో మేము కట్టేది టూరిజం బిల్డింగ్స్ అని చెప్పి ఆవిడ అబద్ధం చెప్పింది. ఆవిడ ఇచ్చిన ఆ 700 కోట్లు దుర్వినియోగం చేసిన విధానం, ఒక కేసు చేయాలి ఆవిడ లోపల పోవడానికి. ఏంటో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఉంది ఇవాళ రోజా. జగన్ను నమ్ముకుంటే అలాగే దిక్కుతోచని పరిస్థితి అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే రాష్ట్రానికి హోంమంత్రి అంటే మాట్లాడండి. ఒక దళిత మహిళ, అది కూడా ఆవిడేమి రబ్బర్ స్టాంప్ కాదు, గట్టిగా మాట్లాడుతుంది, ఎదుర్కొంటుంది.
ఎలాంటి కష్టాన్ననే తీసుకుంటుంది. విపరీతమైన ట్రోలింగ్ భరించింది వైసీపీ గవర్నమెంట్లో. విపరీతమైన మార్ఫింగ్ ఫోటోలు, ఆవిడ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టేవారు. ఈ రోజున ఆవిడ హోమ్ మినిస్టర్. ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఆవిడని ముందస్తు చర్యలుగా మేము అరెస్ట్ చేస్తున్నాం ఇంటి గుమ్మం దాటినిచ్చేవారు కాదు. ఈరోజు అదే పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి తీసుకెళ్తున్నారు అటు ఇటుని. చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే పరిస్థితి అలా ఉంటుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాసంశెట్టి సుభాష్. చాలా చిన్న వయసు, యంగ్స్టర్, యువకుడు. పార్టీలోకి వచ్చాడు, చక్కగా పార్టీ టికెట్ ఇచ్చింది, మంచి మెజార్టీతో గెలిచాడు. పార్టీ అతన్ని నమ్మింది. ఈరోజు కార్మిక శాఖ మంత్రి. అంతకుముందు ఆయనకి పిన్పే విశ్వరూప్ గారితో విభేదాలు వచ్చాయి. పిన్పే విశ్వరూప్ మంత్రి అప్పుడు. ఆ మంత్రికి అనుచరుడుగా ఉండేవాడు. మంత్రి అనుచరుడుగా ఉంటూ మంత్రి చేత మోసగింపబడి జైలుకి పోయి వచ్చాడు అతను. అలాంటోడు ఏట్రా మంత్రిని నమ్మి నేను ఇంత ఇలా హెరాస్మెంట్ తీసుకున్నాను, నన్ను ఇంత ఎరా చేశాడు, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అది తీసుకున్నాడు అని ఆయన చాలా రోజులు బాధపడ్డాడు. అలాంటోడు కట్ చేస్తే అతనే మంత్రి అయితే అసలు ఎలా ఉంటుందో ఊహించండి ఆ మ్యూజిక్ లోపల. అంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెడతాడు అంటానికి వాసంశెట్టి సుభాష్ కారణం. అది ఉదాహరణ. ఈ వీళ్ళిద్దరిని చూడండి, వీళ్ళు కూడా అదే బీసీ వర్గానికి చెందిన నాయకులు. ఎవరు? జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి. వీళ్ళిద్దరూ ఒకడేమో జైల్లో ఉన్నట్టున్నాడు, జైలు పోయి వచ్చాడు, మరి బెయిల్ వచ్చినట్టుంది. ఇంకొకడేమో పోలీసులను తప్పించుకుని దేశాలు పాలైపోయి తిరుగుతున్నాడు, మంత్రి చేసినట్టు. ఇలా ఉంటుందండి నేరస్తులకి నాయకులకి మధ్యలో ఉన్న తేడా ఇలా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి చంద్రబాబు నాయుడు గారి టర్న్ తీసుకున్నారు కాబట్టే ఇక్కడ 164 వచ్చాయి కూటమికి. జగన్మోహన్ రెడ్డి 11కి పరిమితం అయిపోయాడు. అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో తన ప్రయత్నాలు, తన రాక్షస ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నాడండి. ఇదండి ఈరోజు విశేషాలు.